ఫ్రెండ్స్, మీరు మీ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం వచ్చేసి గండికోట. ఇది వచ్చేసి కడప జిల్లాలో జమలమూడు గ్రామం దగ్గర 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు గండికోటను పెమ్మస్వామి కమ్మ నాయకులు పరిపాలించారు. అయితే 16వ శతాబ్దంలో పెమ్మస్వామి రామలింగ నాయకులు గండికోట అనే ఊర్లో భారీ కోటను నిర్మించారు. ఇక్కడ మనం చాలా ఆనందంగా ఉండొచ్చు. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు కూడా వస్తూ ఉంటారు. గండికోట మీరు ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాల్సిన ప్రదేశం. ఫ్రెండ్స్, మీరు ఒక్కసారైనా గండికోటను చూసి ఉంటే కామెంట్ చేయండి, చూద్దాం. ఫ్రెండ్స్, నీటిలో ఉండే షార్క్స్ని చూసి చేపలు అలాగే బయట ఉండే మనుషులు కూడా భయపడతారు. అలాంటి ఈ షార్క్స్ ఏ దానికి భయపడతాయో మీకు తెలుసా? డాల్ఫిన్స్. క్యూట్గా ఉండే ఈ డాల్ఫిన్స్ని చూసి వైల్డ్గా ఉండే షార్క్స్ కూడా భయపడతాయి. అలాగే షార్క్స్ కన్నా డాల్ఫిన్స్ బాడీ స్మూత్గా ఉండడంతో చాలా ఫాస్ట్గా వెళ్తాయి. అలాగే ఇటువంటి షార్క్స్ అయినా దాడి చేస్తే డాల్ఫిన్స్ అన్ని ఏకమై అటాక్ చేయడంతో కాక తెలివిగా కడుపు భాగంలో టైల్స్ పైన అటాక్ చేస్తాయి. అందుకే షార్క్స్కి డాల్ఫిన్స్ అంటే చాలా భయం. అయితే మీరు ఒక్కసారైనా డాల్ఫిన్స్ లేదా షార్క్స్ని చూసారా లేదా అనేది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, డాల్ఫిన్ బిహేవియర్ ఎలా ఉంటుందో మీకు తెలుసా? డాల్ఫిన్స్ మనిషిలాగే గాలిని పీలుస్తాయి. అలాగే గాలి లేకుండా మనిషి ఎలా వాటర్లో ఉండలేకపోతాడో సేమ్ అలాగే అవి కూడా ఉండలేవు. 15 నిమిషాలకు ఒక్కసారి వచ్చి గాలిని పీల్చుకొని వెళ్తాయి. ఇవి మనుషులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఎలా అంటే ఒకవేళ మీ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటే ఇంటికి తీసుకుపోయేంత. అలాగే డాల్ఫిన్స్కి పిల్లలు అంటే చాలా ఇష్టం. పిల్లలతో చాలా ఫ్రీగా ఉంటాయి, హ్యాపీగా కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, డాల్ఫిన్స్ బిహేవియర్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనిషి చనిపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఒక మనిషి తల వేరైనా కానీ 5 నిమిషాల 23 సెకండ్లు బాడీలో ప్రాణం ఉంటుంది. అలాగే మనిషి చనిపోయాక ఆత్మ వచ్చేసి 7 రోజులు భూమిపై ఉంటుంది. పెద్దలు చేయాల్సిన కార్యం అది అంతా జరిగేదాకా ఆత్మ భూమిపై అలాగే ఉంటుంది. ఎప్పుడైతే కార్యం జరిగిపోతుందో అప్పుడు ఆత్మ పైకి వెళ్ళిన తర్వాత అక్కడ 100 సంవత్సరాలు అంటే దాదాపు ఒక 1 అవర్తో సమానం. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనిషి నడుస్తూ ఉన్నప్పుడు మనకి తెలియకుండా చేతులు కదులుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అలా మీకు తెలియకుండా చేతులు ఊగటం మీరు చూసి ఉంటే నేను చూసా బ్రో అని కామెంట్ చేయండి. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మన బాడీలో కాళ్ళ నుంచి చేతుల వరకు నరాలని కలిసి ఉంటాయి. ఎప్పుడైతే మనిషి కదలడం లేదా మూమెంట్ ఇవ్వడం చేస్తాడో అప్పుడు ఆటోమేటిక్గా చేతుల్లో ఉండే నరాలు యాక్టివ్ అయ్యి మూమెంట్ ఇస్తాయి. అందుకే మనకు తెలియకుండానే చేతులు గాలికి ఊగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, బుద్ధుడి తలపై ఉన్న వెంట్రుకలు నిజమైన వెంట్రుకలు కాదు. నిజానికి అవి నత్తలు. ఒకసారి బుద్ధుడు జ్ఞానంలో నిమగ్నమయ్యాడు. ఆ సమయంలో ఎండవేడి ఎక్కువగా ఉంది. ఎండవేడి నేరుగా బుద్ధుడి తలపై పడుతుంది. ఇంతలో బుద్ధుడి దగ్గర నుంచి ఒక నత్త బయటకు వచ్చి ఎండలో ఉండి కూడా ఇలా జ్ఞానం చేయటం చూసి బుద్ధుడి తలపై వెంట్రుకలు లేకపోవడం చూసి వేడి తగ్గించాలి అనే నత్తలు అన్నీ బుద్ధుడిపై ఎక్కడం మొదలుపెట్టాయి. మొత్తం 108 నత్తలు గౌతమ బుద్ధుడిపైకి ఎక్కి కూర్చున్నాయి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, గిరిజాల గురించి మీకు తెలియని కొన్ని విషయాలు. వీళ్ళు మరణించే 5 రోజుల ముందే వీళ్ళకి తెలుస్తుంది మనం చనిపోతాము అని. అలాగే 5 రోజులు అసలు బయటికి రారు. ఆ గిరిజ చనిపోయాక అందరూ గిరిజాలు చెప్పులతో కొడతారు. ఎందుకు అంటే వచ్చే జీవితంలో ఇలా పుట్టకూడదు అని. అలాగే గిరిజ చనిపోయిన శవాన్ని అందరూ పడుకున్నాక 12 గంటలకు దహనం చేస్తారు. ఎందుకు అంటే ఆ శవాన్ని ఎవరు చూడకూడదు అని. అలాగే చూస్తే మంచిది కాదు అని. ఫ్రెండ్స్, మీరు ట్రాన్స్జెండర్ లైఫ్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, న్యూజిలాండ్లో అందరూ ఇష్టపడే ఒక మంచి పద్ధతి. అక్కడ వాళ్ళు ఏదైనా వస్తువు వద్దు అనుకుంటే ఇలా బయట పెట్టి పేపర్ మీద ఫ్రీ అనే బోర్డు రాసి పెడతారు. అది ఎవరైనా తీసుకోవచ్చు. మిగతా వాళ్ళు కూడా వాడిన వస్తువు అని ఎటువంటి ఆలోచన లేకుండా తీసుకుంటారు. దీని మీనింగ్ ఏంటి అంటే అవసరం లేని వస్తువు వేస్ట్ అవ్వకూడదు, ఎవరో ఒకరు యూజ్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఇలా చేస్తారు. న్యూజిలాండ్లో ఈ పద్ధతి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.